ప్రేమన దేవుని వారలారా, మీరందరూ కూడా ప్రభు నామాన్ని బట్టి క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాను. యూట్యూబ్ ద్వారా చూస్తున్న మీ అందరికీ కూడా దేవాతి దేవుని బట్టి స్తుతులు స్తోత్రాలు మీ తరపు నుంచి నా తరపు నుంచి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆలస్యం చేయకోకుండా ఇంకా వాక్య ధ్యానానికి వెళ్దాం. అంటే క్రైస్తవులుగా పిలువబడుతున్న మనమందరం కూడా పరిశుద్ధాత్మను అనుభవాన్ని పొందుకున్న మనమందరం కూడా పడిపోకూడదు. పడిపోతామంటే జారి పడిపోతాం కాదు, కానీ ఆత్మను పొందుకున్న నీవు, పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్న నీవు, అనుభవం అంటే ఆ విషయాలన్నీ నీకు తెలిసిపోతాయి. ఎప్పుడైతే నువ్వు వాక్యం విని అవిశ్వసించి పరిశుద్ధాత్మను ఎప్పుడైతే నువ్వు పొందుకున్నావో, ఆ పొందుకున్న ఆ గడియలన్నీ నీకు ఆయన రాక గురించి, ఆయన చేసిన త్యాగం గురించి, ప్రభు త్యాగం గురించి ఇవన్నీ కూడా నీకు అర్థమవుతాయి ఇంచుమించు. కానీ ఎప్పుడైనా మళ్ళీ నువ్వు లోకాన్నించి బయటపడ్డావు, లోకాన్నించి పరలోక సంబంధమైన వ్యక్తిగా బయటపడ్డావు, అప్పటి వరకు ఎవరి సెక్షన్లో ఎవరి కింద ఉన్నావు అంటే అపవాది అనేవాడు ముసుగు కింద ఉన్నావు. ఎప్పుడైతే మనమందరం కూడా రక్షింపబడ్డామో అప్పుడు ఆత్మానుసారమైన జీవితం వచ్చేసింది. ఒకప్పుడు ఆత్మ చచ్చిపోయింది, అంటే ఆత్మీయమైన చావు మనకు వచ్చింది అపరాధముల చేతను, పాపం చేత. ఇప్పుడు మనకు ఎలా వచ్చిందంటే జీవం వచ్చింది. ఆయన లేపబడ్డాడు కాబట్టి, ఆయన లేచాడు కాబట్టి ఆయనతో కూడా మన అందరికీ కూడా ఏమొచ్చింది? జీవం వచ్చింది. ఆ జీవాన్ని మనము అర్థం చేసుకుంటానికి 1, 2, 3 వచనాలు మీకు చూపించేసి నేను ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనమే చదివి మీకు కొన్ని మాటలు, ప్రభు మాటలు తెలుసుకుని మీకు ముగించేస్తాను. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. ఆత్మ సంబంధమైన, ఒకప్పుడు ఆత్మానుసారమైన స్థితి ఉన్నాం, ఒకప్పుడు ఆత్మీయమైన చూపు ఉంది, ఆత్మీయమైన ఆలోచన ఉంది, ఆత్మీయమైన వినికుడు ఉంది, ఆత్మీయంగా పలకరింపు ఉంది. ఇప్పుడు నీ పలకరింపు, నీ పదము ఇవన్నీ మారాయి అంటున్నారు. అక్కడ నా కొరింథీ పట్టణస్థులకి, అక్కడ ఉన్న యూదులకు కానీ అన్యులకు కానీ ఇరువురికి కూడా రాస్తున్న ఉత్తరం ఇది. శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు. క్రీస్తునందు పసిబిడ్డలంటే మనకు ఏజ్ వచ్చింది, కానీ ఎప్పుడు ఆయన్ని ఎరిగి ఉన్నాం, ఎలా తెలుసుకుని ఉన్నాం, సత్యం ఎలా మనకి తెలుస్తుంది? ఆ సత్య సంబంధమైన యేసుప్రభు గారు చెప్తున్న, శిశువులతో చెప్తున్న ఒక మాట మీరు అర్థం చేసుకుంటే నిజంగా మీరు ఆ మాటలన్నీ కూడా మీరు గ్రహించుకున్నట్లయితే, పసిబిడ్డలని ఎందుకు వచ్చిందంటే ఈ మాటలో మనం అర్థం చేసుకుంటే మళ్ళీ పడిపోయారు వీళ్ళు. ఆత్మానుసారమైన జీవితంలోకి నుంచి ఆత్మను పొందుకున్న వీళ్ళు మళ్ళీ పడిపోయారు. ఎలా పడిపోయారు అని ఒకసారి మనం చూస్తే యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనం చూడండి. అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మును మరలా చూచుదును, అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషము ఎవడను మీ యొద్ద నుండి తీసివేయుడు. ఆ దినము మీరు దేని గురించి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినానో ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగొడి, మీకు దొరుకును అని చెప్పి 25వ వచనంలో ఈ సంగతులు గూఢార్థంగా మీతో చెప్పి తిని కనుక ఇక ఎన్నడనే గూఢార్థంగా మీతో మాట్లాడక తండ్రి గూర్చి మీకు స్పష్టంగా తెలియచెప్పు గడియ వచ్చిచున్నది. అదే పరిశుద్ధాత్మ రాక. పరిశుద్ధాత్ముడు ఆ మేడగదిలో వాళ్ళందరూ అగ్ని జ్వాలలతో, అంటే అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం మీరు అంతా అదంతా మీరు చదువుకుంటే మన పరిశుద్ధాత్మను పొందుకున్నాం. తండ్రి యొక్క మనసు మనకు వచ్చేసింది, తండ్రి యొక్క ఆలోచన, తండ్రి యొక్క ఉద్దేశం మనలో వచ్చిన తర్వాత మళ్ళీ పసిబిడ్డలం అయిపోయామంటే, మళ్ళీ శరీర ప్రకారంగా అయిపోయామంటే అది నీవు నేను కూడా ఆలోచించాలి. ఆత్మానుసారమైన ఉన్న వాళ్ళు అయితేనే పరలోకానికి వెళ్తాం. ఆత్మానుసారమైన స్థితిగతులు మనలో లేకపోతే పరలోకం మనకు రాదు. మనము ప్రయాస, మన ఆలోచనలన్నీ వ్యర్థమై
అట్టి కృప దేవుడు నీకును నాకును అందరికీ కూడా కలగజేయునుగాక. ఆమె. థ్యాంక్ యూ.